అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర పరిపాలన పూర్తిగా వచ్చింది. డిసెంబర్ 3వ నాడు మార్పు కోసం ఈ రాష్ట్ర ప్రజలు గతంలో ప్రభుత్వాన్ని గద్దెదించి ఇందిరమ్మ రాజ్యం కావాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో దాదాపు మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన వైనమ్మని మీకు తెలుసు. 6 గ్యారెంటీల పేరు మీద ఈరోజు రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో 6 గ్యారెంటీలు ఇచ్చిన విషయం. 6 గ్యారెంటీలో ఇప్పటి వరకు మీరు కూడా మీ ఫ్యామిలీస్ కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఉచితంగా మహిళల కొరకు బస్సు ఏర్పాటు చేసిన బస్సులో ప్రయాణం చేయటము, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు కొరకు సబ్సిడీ కొరకు మన నిజామాబాద్ జిల్లాలో ఇవ్వటము, ఇవే కాకుండా డోక్రా మహిళలకు స్టాల్స్ ఏర్పాటు చేయటము, తర్వాత ఈ 500 రూపాయల సిలిండర్ ఇవ్వటము సబ్సిడీతో 18 రూపాయలన్నప్పటికీ కూడా 500 రూపాయలు ఇవ్వటము, రైతులకు సన్న వడ్ల కొరకు 500 రూపాయల బోనస్ ఇవ్వటము, 23 లక్షల మంది రైతులకు 25 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ ఇవ్వటము, ఇవన్నీ కూడా మనం చూస్తే సంవత్సరం లోపల దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుగా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి కానుకగా ఇచ్చి మిగిలిచ్చిన అప్పు ఉన్నప్పటికీ కూడా ఆ అప్పు కట్టడానికే 64,000 కోట్ల రూపాయలు మిత్తి అసలు కట్టుకుంటూ దాదాపు 61,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమానికి సంవత్సరం లోపల ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. కనుక ప్రభుత్వం ఖర్చు పెట్టిన తర్వాత ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఒక ఉమ్మడి ఒప్పందంకి వచ్చాయి. ఎందుకంటే రాష్ట్రంలో గతంలో ఇదే పార్లమెంట్ మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని పార్లమెంట్లో కూడా బీజేపీకి లోపాయికారిగా బీఆర్ఎస్ వాళ్ళని సపోర్ట్ చేశారు. మొన్న కూడా ఎలక్షన్లో కూడా పార్లమెంటుకు బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లే నేరుగా బీజేపీకి మనం ఓట్లు వేయండి అని చెప్పిన సంఘటనలు కూడా మనం చూసాము. అందుకే బీజేపీ 8 సీట్లకు ఈరోజు పార్లమెంట్ సీటుకు రావడం జరిగింది. ఈరోజు స్థానికంగా బీజేపీ నాయకులు ఉన్నారు, పెద్ద నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యే బీజేపీ, ఎంపీ బీజేపీ, ఉత్తర తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేలు బాగా మంది ఉన్నారు. ఈరోజు వీళ్ళందరూ కలిసి మోడీ దగ్గరకు, అమిత్ షా దగ్గరికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ తెలంగాణ రాష్ట్రంలో గతంలో పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభలో చేసిన ఏదైతే బైఫెరికేషన్ యాక్ట్ ప్రకారంగా చేసిన మౌలిక సూత్రాలు కానీ మౌలిక విషయాలు కానీ ఇప్పటి వరకు ఏది కూడా వీళ్ళు మొదలుపెట్టలేదు. స్వయంగా మంత్రి ఉన్నారు, రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డి గారు మంత్రి ఉన్నారు, మొన్ననే బండి సంజయ్ గారు మంత్రి అయ్యారు, మనతో పాటు 6 ఎంపీలు కూడా 6 ఉన్నారు. కనుక వీళ్ళందరూ తెలంగాణలో మీకు నిజంగా అధికారం రావాలని అనుకుంటున్నారు. కనుక రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఉన్న సమస్యలు ఎందుకు పరిష్కరించరు? ఈరోజు తీసుకుంటే రైల్వే వ్యాగన్ అని చెప్పాము. ఈరోజు రేవంత్ రెడ్డి గారు దాదాపు 26 నుంచి 27 సార్లు ఢిల్లీకి వెళ్ళి గతంలో 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి గతంలో నాయకులు గతంలో ముఖ్యమంత్రి ఎన్నిసార్లు పోయినా రాని ఇష్యూస్ కూడా కొన్ని సంపాదించుకొని రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇందాక మిత్రులు చెప్పినట్టు అమృత్ స్కీమ్ ఒకటి, అమృత్ స్కీమ్ కూడా మేము నిజామాబాద్ జిల్లాలో తీసుకుంటే దాదాపు 18 ట్యాంకులతోటి 217 కోట్లతోటి 18 ట్యాంకులు ఇక్కడ పైప్ లైన్తో పాటు ఇళ్లల్లో కనెక్షన్ కూడా నిర్మిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ నిజామాబాదు, హైదరాబాదు, వరంగల్ తర్వాత నిజామాబాద్ పెద్ద జిల్లా కనుక దాదాపు 162 కోట్లతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఈరోజు నిధులు మంజూరు కొరకు కూడా రేవంత్ రెడ్డి గారు కృషి చేశారు. అంతేకాకుండా ఈరోజు పత్తి పరిశోధన మన తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో వరంగల్ కానీ ఆదిలాబాద్ కానీ నల్లరేగడి భూములు ఉంటాయి కనుక పత్తి బాగా పండుతుంది వరితో పాటు. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో మిర్చి కానీ పసుపు కానీ కమర్షియల్ క్రాప్స్ పండుతుంటాయి. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందో రైతులు కూడా అడగాలి ఈరోజు. అదేవిధంగా చిరుధాన్యాలకు కూడా ఈరోజు సెంటర్స్ ఏర్పాటు చేయమని చెప్పి స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు గారు 10 సార్లు రాసినా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు మన అగ్రికల్చర్ మినిస్టర్ కలవటం వల్ల ఇక్కడ పత్తి కొరకు రీసెర్చ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి వరంగల్ ఒకటి, ఆదిలాబాద్ ఒకటి 2 సెంటర్లు ఏర్పాటు చేయడమే కాకుండా కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో
మరి నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలన్న ఒక అభ్యర్థన మేర నిన్ననే తెలంగాణకు 7 నవోదయ పాఠశాలలు కూడా మంజూరైన విషయం ఈ సందర్భంగా మరి బీజేపీ నాయకులు గుర్తుంచుకోవాలి. కేవలం కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి వల్ల వచ్చిన నిధులు కానీ వచ్చిన సంస్థలు కానీ హర్షం వ్యక్తపరచుడు తప్ప వాళ్ళు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ఒక మెడికల్ కళాశాల తీసుకురాలేదు, తెలంగాణ రాష్ట్రానికి ఐఏఎం తీసుకురాలేదు, తెలంగాణ రాష్ట్రానికి కోల్ ఫ్యాక్టరీ తీసుకురాలేదు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురాలేదు. గత 10 సంవత్సరాల నుంచి 119 కోట్ల రూపాయలు అంగన్వాడీ కింద ఇచ్చే బాకీ కూడా ఫుడ్ సెక్యూరిటీ కింద ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. మరి 10 సంవత్సరాలు ఈరోజు మోడీ ప్రభుత్వం ఉన్నది. వాణిజ్య పన్నులు తీసుకుంటే ఈరోజు మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టోటల్గా దిగుమతులు ఎక్కువై మరి జీడిపి గ్రోత్ రేటు కూడా 14.5% అయితే కాంగ్రెస్ ప్రభుత్వ పీరియడ్లో 2014 ఉండేనో ఈసారి 6.5% దిగదారిన కారణం ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలే. వాణిజ్య రేటు కూడా తీసుకుంటే మీరు తెలంగాణ రాష్ట్రం వాణిజ్య రేటు ఈరోజు మరి విపరీతంగా పెరిగింది. దాదాపు 17.1% ఈరోజు తెలంగాణలో వాణిజ్య జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.